శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము విభా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషంగాను ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము ఎఫెసీ రాసిన పత్రిక నుండి గత వారంలో దేవుని సంకల్పం యొక్క శ్రేష్టత, ఎంత ఉన్నతమైనటువంటి సంకల్పము, ఆ సంకల్పం వెనకాల ఉన్నటువంటి కారణము, అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనము జ్ఞాపకము చేసుకున్నాం. ఈరోజు మన యొక్క జీవిత ప్రయాణములో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి మరొక ప్రాముఖ్యమైన విషయం, నిజమైనటువంటి ఆనంద జీవితాన్ని మనము అనుభవించాలి అంటే మన స్థానాన్ని, మన ప్రస్థానం, మన పోరాటం, మన స్థానాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన యొక్క ఎటువంటి ఏ స్థానం మనం ఉన్నాము, దేవుడు ఎటువంటి స్థానాన్ని మనకి ఇచ్చాడు అనేది అర్థం చేసుకోవాలి. రెండవది, మన ప్రస్థానం లేకపోతే మన ప్రయాణం, ఈ యొక్క జీవిత ప్రయాణంలో ఈ ప్రస్థానం యొక్క ఉద్దేశం ఏంటి, ఏ విధంగా దేవుడు మనను నడవాలి, పయనించాలి అని చెప్పాడు అనేది రెండవది. మూడవది, ఈ ప్రయాణంలో తప్పనిసరిగా పోరాటాలు ఉంటాయి. ఎవరితో పోరాటము, ఆ పోరాటంలో విజయం సాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధములు ఏంటి, కవచము ఏంటిది అనేది ఎఫెసీ రాసిన పత్రికలో 3 మాటలలో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభువునందు మానవాళికి దేవుని యొక్క ఐశ్వర్యం, ద రిచెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఐశ్వర్యం అంతటిని కూడా ఆ ఎఫెసీ రాసిన పత్రికలో చెప్పాడు. అందులో దాన్ని 3 విషయాలను అర్థం చేసుకోవచ్చు. ఒకటి చూడండి, మొదటి అధ్యాయము 20-21 వచనాల్లో ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటను, అధికారము కంటను, శక్తి కంటను, ప్రభుత్వము కంటను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. 2వ అధ్యాయము 7వ వచనములో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అనేది మన యొక్క స్థానాన్ని తెలియజేస్తుంది. సాధారణంగా ఏదైనా ఒక సమావేశం జరుగుతున్నప్పుడు ఆ కుర్చీలో కూర్చోటువంటి ఆ స్థానాన్ని బట్టి, పైన ఎవరు కూర్చున్నారు, ముందు వరుసలు ఎవరు కూర్చున్నారు, వెనక ఎవరు కూర్చున్నారు, దాన్ని బట్టి వారి యొక్క స్థానాన్ని, వారి యొక్క స్థితిని, వారి యొక్క పలుకుబడిను కొంతవరకు మనం అర్థం చేసుకునవచ్చు. అలానే ఇక్కడ మీరు కూర్చుండి ఉన్నారు అన్నాడు. ఎవరితో పాటు కూర్చుండి ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువునందు ఆయనతో కూడా అన్నాడు. ఆయనతో కూడా కూర్చుండబెట్టబడి ఉన్నాడు అన్నాడు. దీన్ని సిట్ అనే మాట. అది మనము ఆయనతో పాటు కూర్చున్నాము అనేది మన స్థానం. రెండవది, 4వ అధ్యాయం 3వ వచనములోను, 4, 7, 5వ అధ్యాయములో మీరు ఈ విధంగా నడుచుకోవాలి అని మన ప్రస్థానాన్ని గురించి చెప్పాడు. ఆత్మీయంగా ఎటువంటి స్థానంలో మనం ఉన్నాము, ఆత్మీయంగా దేవుడు ఏ విధంగా మన నడక ఉండాలని జ్ఞాపకం చేశాడు అనేది మనకు కనపడుతుంది. దీన్నే వాక్ అంటాం. ఒకటి సిట్, మన యొక్క స్థానం, వాక్, మన యొక్క ప్రస్థానం. మూడవది 6వ అధ్యాయము 10వ వచనములో
తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుని. 12వ వచనం, ఎలయనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మ సమూహంతోనూ పోరాడుచున్నాము అనే మాట చెప్పి 13వ వచనంలో, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారి నిలువబడుటకును శక్తిమంతులగునట్లు నిలువబడుటకు అన్నాడు. ఇక్కడ స్టాండ్ అనే మాట, స్టాండ్ ఫామ్ అనేటువంటి మాట చెప్పబడింది. కాబట్టి ఎఫెసీ రాసిన పత్రికలో దేవుని యొక్క ఉద్దేశాన్ని 3 మాటలు అర్థం చేసుకోవచ్చు. సిట్, వాక్ అండ్ స్టాండ్. సిట్, వాక్ అండ్ స్టాండ్. కూర్చుండుట, నడుచుట, నిలవబడుట అనేది. కూర్చుండుట అనేది మన యొక్క స్థానాన్ని తెలియజేస్తే, నడుచుట అనేది మన ప్రస్థానాన్ని తెలియజేస్తే, నిలబడుట అనేది మన పోరాటాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ సమయంలో మన యొక్క స్థానాన్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం సంతోషించాలి, దాన్ని బట్టి మనము అతిశయించాలి, ప్రభువుని ఆరాధించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటా స్థానము అంటే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి అన్నాడు. లేపటము అంటే ఎక్కడి నుండి లేపాడు? మొదటి వచనంలో, 2వ అధ్యాయము 1-2 వచనాల్లో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. అంటే మన స్థానము ఆత్మీయంగా చచ్చినటువంటి స్థితి. దీన్ని బట్టి పాపముల చేతను అపరాధముల చేతను కేవలం చచ్చిపోవటం మాత్రమే కాదు, ఉగ్రతకు పాత్రులు అని 2వ వచనంలో 3వ వచనంలో చెప్పాడు. దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అన్నాడు. ఒకటి, చనిపోయిన వారం, భౌతికంగా కాదు ఆత్మీయంగా దేవునికి దూరస్తులుగా మన పాపాలు మన అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాము అన్నాడు. 3వ వచనంలో మీరు దైవోగ్రతకు పాత్రులు అన్నాడు. చచ్చి దైవోగ్రతకు పాత్రులమైనటువంటి మన పట్ల అయినను అనే మాట 4-5 వచనంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి ఆయన మన ఎడల మహాప్రేమను చూపించాడు అని మనకు 5-6 వచనాల్లో మహాప్రేమ చేత, కరుణా సంపన్నుడయుండి మహాప్రేమ చేత మనల్ని ఏం చేశాడు అంటే క్రీస్తుతో కూడా లేపాడు. అంటే అర్థం ఏంటిది? యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన పాపముల కొరకు ఆ శిలువలో మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు మన పట్ల చేసినటువంటి కార్యం. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తారో వారిని ఆయన ఈ చచ్చిన స్థితి నుండి లేపి, కేవలము లేపటం మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానుడుగా పరలోకములో ఉన్నాడు. కాబట్టి అది మనకు 1వ అధ్యాయము 20-21 వచనములో, ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు, పరలోకములో కుడిపార్శ్వ ఆయన ఉన్నాడు అనేది. ఇప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఈ చచ్చిన స్థితిలో నుండి వారు బ్రతికింపబడి, దేవుని ఉగ్రత నుండి తప్పింపబడి, వారు పరలోకములో యేసుక్రీస్తు ప్రభువారితో పాటు కూర్చుండి ఉన్నారు అనేటువంటి మాట జ్ఞాపం చేశాడు. కాబట్టి ఒకటి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారి యొక్క స్థానం చచ్చిన స్థితి నుండి, ఉగ్రత స్థితి నుండి లేచి పరలోకములో యేసుక్రీస్తు ప్రభువారితో పాటు కూర్చుండుట అనేటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏ విధంగా పౌరసత్వం అంటారు కదా, ద్విపౌరసత్వం. ఎవరైతే వేరే దేశాల్లో ఉంటారో వారికి భారతదేశ పౌరసత్వం ఉంటుంది. అదే సమయంలో వేరే దేశ పౌరసత్వం ఉన్నట్టుగా, వారు ఎక్కడున్నప్పటికీ కూడా ఆ పౌరసత్వం ఉన్నట్టుగా, మనం భూలోకములో ఉన్నప్పుడే పరలోక సంబంధమైనటువంటి, పరలోకములో పౌరులుగా,
పరలోక సంబంధులుగా మన స్థానము అక్కడ ఉన్నట్టుగా మనం ఈ లోకములో దేవుడు మనలను ఉంచాడు. కాబట్టి ఒకటి, మన యొక్క స్థానాన్ని బట్టి ఏమిటా స్థానం? పరలోకములతో పరలోకములో ఆయనతో కూడా కూర్చుండి ఉండుట అనేటువంటి స్థానాన్ని దేవుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి, ఆయన కరుణను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన కనికరమును బట్టి, కేవలము విశ్వాసం ఉంచడం ద్వారా, ఇదే 2వ అధ్యాయంలో, ఇది క్రియల వలన కలిగింది కాదు, ఇది దేవుని కృప అనే మాట చాలా స్పష్టంగా 9వ వచనం చెప్పాడు. 2:9 అది క్రియల వలన కలిగింది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు అనే మాట ఉపయోగించాడు. 6వ చరణంలో మీరు విశ్వాసము ద్వారా కృప చేత రక్షింపబడి ఉన్నారు, అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది దేవుని యొక్క గిఫ్ట్. దేవుడు మనకు ఆ స్థానాన్ని ఒక వరంగా ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో సిట్ అనేటువంటి అనుభవం మన యొక్క స్థానాన్ని తెలియజేస్తూ ఉండగా, మీలో ఇంకా ఎవరైనా సరే చచ్చిన స్థితిలో ఉంటే, దేవునికి దూరస్తులుగా ఉంటే, ఉగ్రతకు పాత్రులుగా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ పాపములు క్షమించబడతాయి, ఉగ్రత తప్పించబడుతుంది, నీ స్థానము పరలోకంలో ఆయనతో పాటు కూర్చుండబెట్టినటువంటి స్థానానికి నీవు ఉంటావు. కాబట్టి దీన్ని బట్టి మనము సంతోషించాలి, అతిశయించాలి. ఇది మన స్థానం. రెండవది ఏమన్నాడు అంటే మన యొక్క ప్రస్థానం. మరి పరలోక సంబంధ పౌరులుగా భూలోకంలో జీవించేటువంటి వారు, ఆయనతో పాటు కూర్చున్నటువంటి స్థానం కలిగినటువంటి భూలోకంలో జీవించేటువంటి వారు ఏ విధంగా తమ ప్రస్థానం ఉండాలి, తమ నడక ఉండాలి అనేదానికి దాదాపు 6 సార్లు నడక అనే మాట ఈ ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పాడు. 2వ అధ్యాయంలో కూడా మీరు 10వ వచనంలో మీరు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. అంటే దేవుడు ఏదైతే మనకు నియమించాడో వాటి ప్రకారంగా నడుచుకోవాలి అని చెప్పాడు. 4వ అధ్యాయము 3వ వచనంలో ఏమన్నాడు అంటే మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలి. ఈ పరలోక సంబంధమైనటువంటి పౌరులుగా ఆ స్థానం, ఉదాహరణకు దేవుడు ఏదైనా సరే ఈ భూలోకంలో ఒక ఉన్నత స్థానాన్ని ఇచ్చినప్పుడు ఆ స్థానానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. ఒక కలెక్టర్ గారు స్థానం అని అనుకుంటే ఆ తగ్గట్టుగా నడుచుకోవాలి. అంతేగాని తాగుబోతులాగా నడుచుకుందనుకోండి, దాని యొక్క విలువ ఉండదు, ఆ స్థానానికి అవమానం ఉంటుంది. రాజకుమారుడు అనేటువంటి స్థానం వాని యొక్క నడకలో ఆ విధంగా ఉండాలి అనే భావన. మీరు దేవుడు మిమ్మల్ని ఈ విధంగా పరలోక సంబంధమైనటువంటి పౌరులుగా పిలిచి తనతో పాటు కూర్చుని పెట్టుకున్నటువంటి అనుభవాన్ని ఇచ్చాడు. కాబట్టి మీరు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము సాత్వికంతో నడుచుకోవాలి అన్నాడు. వాటిని వివరించట్లేదు. సాత్వికము అంటే చాతనవి శక్తి ఉండి కూడా, బలముండి కూడా మౌనముగా ఉండటం, అది సాత్వికం. చాతగాక మౌనంగా ఉండటం కాదు, శక్తి ఉండి కూడా మౌనంగా ఉండటము సాత్వికం. యేసుక్రీస్తు ప్రభువారు నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అన్నాడు. ఆయనకి సమస్త అధికారం ఉన్నప్పటికీ కూడా ఆయన మౌనముగా ఉన్నట్టుగా ఇక్కడ ఏమంటాడు అంటే ఆ విధంగా మీరు నడుచుకోవాలి అన్నాడు. 4:17 ఏమన్నాడు అంటే కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలనదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎవరైతే ఇంకా నమ్మలేదో వారిలాగా మీరు నడుచుకోవద్దు. వారికి అంధకారం ఉంటుంది, అజ్ఞానము ఉంటుంది, అవివేకము ఉంటుంది, అత్యాశ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు నడుచుకోకూడదు అని 4:17 చెప్పాడు.
5:1 దేవుని పోలి నడుచుకోవాలి అని చెప్పి అన్నాడు. ఏ దేవుడైతే నీ కొరకు ప్రాణం పెట్టాడో, నిన్ను పరలోక సంబంధమైన పౌరుడిగా చేశాడో ఆ దేవునికి పోలి నడుచుకోవాలి అని 5:1 చెప్పాడు. 5:10 ఏమన్నాడు అంటే 5వ అధ్యాయము 10వ వచనములో ఏమన్నాడు? ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో వాటి పరీక్షించు, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి అనే మాట ఉపయోగించాడు. 5:2 ప్రేమ కలిగి నడుచుకోవాలి అని చెప్పాడు. 5:10 వెలుగు సంబంధం నడుచుకోవాలని చెప్పాడు. 5:15-16 జ్ఞానం కలిగి నడుచుకోవాలని చెప్పాడు. మన ప్రస్థానం, మన ప్రయాణం, మన పయనం, మన గమనం అంటే ఈ ప్రస్థానానికి ఒక గురి ఉంది, ఒక గమ్యం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఈ యొక్క ఉద్దేశం ఏంటిది? ఆయనను పోలి నడుచుకోవటం, ప్రేమ కలిగి నడుచుకోవటం, వెలుగు సంబంధంలాగా నడుచుకోవటం, జ్ఞానం కలిగి నడుచుకోవటం, వేరే వారిలాగా నడుచుకోకుండా ఉండటం. కాబట్టి పిలుపు తగినట్లుగా నడుచుకోవటం, ఇవన్నీ కూడా మన యొక్క ప్రస్థానానికి సంబంధించింది. ప్రశ్న ఏమిటంటే, నీ యొక్క ప్రయాణం, నీ ప్రస్థానం ఏ విధంగా ఉంది? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటున్నప్పుడు ఈ విధంగా దేవుడు ఏ విధంగా నడవమని చెప్పాడో ఆ విధంగా నడుస్తున్నామా, లేకపోతే అన్ని జనుల్లాగా నడుస్తున్నామా అనేది 2 విషయాలు నేను జ్ఞాపం చేశాను. 1 మన స్థానం, 2 మన ప్రస్థానం, 3వది మన యొక్క పోరాటం. 6వ అధ్యాయము 10వ వచనములో ఏముందంటే, మనం తప్పనిసరిగా ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు పోరాటం ఉంటుంది. చాలాసార్లు మనం కనబడేది మనిషి, ఎదురుగా మనిషి, పరిస్థితులు, ఇవన్నీ కూడా మన శరీరమే పోరాటం ఉంటుంది. ఈ లోకము ఇవన్నీ కూడా పోరాటం ఉన్నప్పటికి కూడా అపోజిట్ పౌలు ఇక్కడ ప్రత్యేకంగా ఏమన్నాడు అంటే 11వ వచనంలో, 12వ వచనం, అనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు, అంటే కనపడేటువంటి శరీర సంబంధ వ్యక్తితో కాదు, కానీ దాని వెనక ఉన్నటువంటి ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ మనము ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహంతోనూ పోరాడుచున్నాము అన్నాడు. కాబట్టి ఈ పోరాటంలో చేయాల్సిందంటే నిలబడాలి, పారిపోవటం కాదు. పోరాటంలో పలాయనం చిత్తగించటం, పారిపోవటం, లేకపోతే ఓడిపోవాలని దేవుడు కోరుకోలేదు. మనము నిలబడాలి అన్నాడు. ఇక్కడ నిలబడాలి అంటే శక్తి కావాలి. ఏమి కావాలి? శక్తి కావాలి. ఎదిరించుటకు శక్తి కావాలి, నిలబట్టకు శక్తి కావాలి, ఆర్పటానికి శక్తి కావాలి. కాబట్టి ఈ శక్తి ఒకటి నిలబడాలి, అది మన పోరాటము. ఆ నిలబడటానికి మనకెంతో శక్తి అవసరం. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇక్కడ ఏమన్నాడు? సర్వాంగ కవచమును ధరించుకొనుడి అనే మాట ఉపయోగించాడు. 11వ వచనం దేవుడిచ్చు సర్వాంగ కవచము అన్నాడు. 13వ వచనంలో కూడా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటే శక్తి కలిగి, పోరాటములో శక్తి కలిగి నిలబడటానికి కావలసినటువంటి ఆయుధాలు, కవచము అనేది దేవుడే ఇచ్చాడు. ఒకవేళ మనం పైనుంచి కిందకు మొదలు పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుందా? మొదట శిరస్సు పైన రక్షణ అన్నటువంటి శిరస్త్రాణము ఉండాలి అనే మాట ఉపయోగించాడు. రక్షణ అనేటువంటి శిరస్త్రాణము అనే మాట ఉపయోగించాడు. చూడండి, 15వ వచనంలో పాదములకు సమాధానము, స్వసిద్ధ మనస్సు అని చెప్పి అన్నాడు. 16 ఇవన్నీ కాక విశ్వాసమైన డాలు, దాంతో దుష్టిని అగ్నిమాలు అన్నారు. అలానే ఆత్మ ఖడ్గము అనే మాట ఉపయోగించాడు. రక్షణ అను శిరస్త్రాణము అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగించాడు. చూడండి, ఎలాగనగా నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరు తొడుక్కొని, పాదములకు సిద్ధ మనస్సు, ఇవన్నీ పాదములకు సమాధాన సువార్త సిద్ధ మనస్సును నిలబడి, ఇవన్నీ కాక విశ్వాసమైన డాలు పట్టుకోండి దాంతో అని 17 వచనం. మరి రక్షణను శిరస్త్రాణము అంటాడు. అంటే ఇప్పుడు రక్షణ శిరస్త్రాణం అంటే ఏంటిది?
ఎప్పుడు కూడా నీ స్థానాన్ని గుర్తుపెట్టుకోవటం. నేను రక్షింపబడ్డాను. ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అని చెప్పుకుంటాం. ఈ రక్షణ నిశ్చయత, నేను రక్షింపబడ్డాను అనేటువంటి ఒక నిశ్చయతను నీవు శిరస్రాణంగా ధరించాలి. ఎప్పుడు కూడా నీ మైండ్లో నీవు రక్షింపబడిన వాడవు, నీ కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు, నిన్ను విమోచించాడు, నిన్ను చనిపోయిన నుంచి లేపాడు, ఉగ్రతను తీసివేశాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు, ఆయనతో పాటు పరలోకంలో కూర్చుండబెట్టాడు అనేటువంటి అది ఎప్పుడు కూడా ఆ నిశ్చయత ఉండాలి అనేది జ్ఞాపకము చేసుకోవాలి. అలానే ఆ నీతి అనేటువంటి మైమరువు అనే మాట ఉపయోగించాడు. నీతి అను మైమరువు తొడుగుకొని అనే మాట అన్నాడు. సత్యం అనేటువంటి దట్టి అనే మాట ఉపయోగించాడు. ఒక చేతిలో విశ్వాసం అనేటువంటి డాలు, ఇంకొక చేతిలో ఆత్మ ఖడ్గము అన్నాడు. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము అన్నాడు. పైన తలపైన శరీరాణము, నీతి అనేటువంటి మైమరువు ఇట్లా మన చెస్ట్ లాంటి దానికి పెట్టుకోవాలి. సత్యమైనటువంటి దట్టి బెల్ట్ లాంటి దాన్ని మనం కట్టుకోవాలి. ఒక చేత్తో విశ్వాసం ఉన్నటువంటి డాలు, ఇంకొక చేత్తో మనము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము పెట్టుకోవాలి. అదే సమయంలో పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కోండి అని చెప్పన్నాడు. ఈ 6 ఆయుధాలు సర్వాంగ కవచం అంటే ప్రతి అంగానికి సర్వాంగానికి కవచంలాగా అరికాలు మనకి తల మొదలుకొని అరికాలు వరకు అపవాది ఎక్కడ కూడా మనను గాయపరచకుండా మనము ఎదిరించటానికి శక్తి, నిలబడటానికి శక్తి ఇచ్చేటువంటి ఆయుధాలు దేవుడు మనకు ఇచ్చాడు. దాన్ని సర్వాంగ కవచము అని చెప్పన్నాడు. వీటితో పాటు ఏమన్నాడు అంటే ఈ పోరాటంలో ప్రార్థన చేయండి అని చెప్పాడు. 18వ వచనంలో ఆత్మ వలన ప్రతి విషయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుడి అన్నాడు. కాబట్టి నేర్చుకోవాల్సింది స్టాండ్ ఫామ్. మనము అటు ఇటు ఊగాల్సిన పర్లేదు, జారుడు బండ మీద ఉన్నట్టుగా ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా మనము నిలబడాలి, పోరాడాలి అనేది. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు పోరాడి మనకు విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయాన్ని సొంతం చేసుకోవడానికి మనం పోరాడుతున్నాం అంతే. విజయం కొరకు కాదు, విజయంలో నుండి మనం పోరాడుతున్నాము అనేటువంటి స్పృహ అనే ఆలోచన మనకు ఉండాలి. కాబట్టి ఎఫెసీ రాసిన పత్రికలో ఈ 3 యాక్షన్ సిట్, వాక్ అండ్ స్టాండ్. సిట్ అనేది మన స్థానాన్ని, వాక్ అనేది మన ప్రస్థానాన్ని, స్టాండ్ అనేది మన యొక్క పోరాటాన్ని చూపిస్తుంది. మన స్థానం పరలోకమందు ఆయనతో పాటు కూర్చుంటాడు. మన యొక్క ప్రస్థానం పిలుపుకు తగినట్లుగా అన్ని జనుల వలె కాక దేవుని పోలి ప్రేమ కలిగి వెలుగు సంబంధుల్లాగా జ్ఞానం కలిగి నడుచుకునేటట్లుగా మన ప్రస్థానం ఉండాలి. మన యొక్క పోరాటం సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనం పోరాడేవారుగా ఉండాలి. ఆ విధంగా ఇటువంటి గొప్ప పరలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని దేవుడు మన కొరకు ఒక ధన నిధిలాగా, మనకు ఒక వరములాగా, గిఫ్ట్ లాగా దేవుడు ఇస్తూ ఉండగా, ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క అనుభవం లేకపోతే, నీ ఇంకా పాప స్థితిలోనే, చచ్చిపోయిన స్థితిలోనే, ఉగ్రత స్థితిలోనే ఉంటే, ప్రేమగల దేవుడు, కరుణగల దేవుడు ఎదురు చూస్తూ ఉండగా ఆయనను అంగీకరించండి. నమ్ముకున్నవారు ఇవి అర్థం చేసుకుంటూ, స్థానాన్ని బట్టి స్తుతిస్తూ, ఈ ప్రస్థానములో ఆయన వైపు చూస్తూ నడుచుకుంటూ అపవాదిని ఎదిరించి తద్వారా నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94-805-850-39 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.com.
www.fibabooks.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 94-805-850-39. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.